నేను ఒక వీడియో చూపిస్తాను ఇప్పుడు చూడండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలనే పిపాచ ఉన్నప్పుడు తన యొక్క ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి మంచి మార్గం కాకుండా తన సొంత బాబాయిని, సౌమ్యుడైనటువంటి వ్యక్తిని, మంచి పేరున్నటువంటి వ్యక్తిని, రాజశేఖర్ రెడ్డి స్వయానా తమ్ముడిని, సొంత బాబాయి వివేకానంద రెడ్డిని అత్యంత క్రూరంగా చంపేపించప్పుడు మనకు తెలియదు, ఎవరికి తెలియదు. తెల్లారేసరికి వివేకానంద రెడ్డి చనిపోయాడు, పేపర్లో టీవీలో వస్తా ఉంది ఏమని, గుండెపోటుతో చనిపోయాడని కొద్దిసేపు, లేకపోతే చంద్రబాబు నాయుడే కత్తి తీసుకొని దారుణంగా నరికి చంపాడని చెప్పేసి తర్వాత జగన్మోహన్ రెడ్డి వీడియో ప్లే చేయండి. వివేకానంద రెడ్డిని చంపేసినప్పుడు నరకడం జరిగిన తర్వాత తల మీదే దాదాపుగా 5 సార్లు గొడ్డలతో నరికారు. నరికిన తర్వాత తాను బాత్రూంలో రక్తం కక్కుకొని ఆ తర్వాత బాత్రూంకు తాను వెళ్ళి ఆ బాత్రూంలో రక్తం తక్కువైనందువల్ల మూర్చొచ్చి పడిపోయి మీరు ఆ ముఖాన్ని చూడండి, జగన్మోహన్ రెడ్డి ముఖాన్ని. ఆ రోజు వాళ్ళ బాబాయ్ హత్యకు గురయ్యాడని, దారుణమైనటువంటి హత్యకు గురయ్యాడని చంద్రబాబు నాయుడు గారు గాని, రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులకు గాని, ప్రజలకు గాని ఏమీ తెలీదు. అంతకు ముందే అవినాష్ రెడ్డి తోటి ప్లాన్ చేయించి నరికి చంపి మళ్ళీ ఏం తెలియనట్టు ఆ ముఖం చూడండి, ఏమి తెలియనట్టు బాబాయిని 5 సార్లు గొడ్డలతో నరికారు, కత్తితోటి పొడిచారు, కబోర్డు దగ్గరికి తీసుకెళ్లారు, కమోడుకి గుద్దారు, అట్లాగే బాత్రూమ్ లోకి లాక్కెళ్లారు అని అమాయకమైనటువంటి ఫేస్ పెట్టి చెబుతా ఉన్నాడు. ఎప్పుడు శవాన్ని చూసొచ్చి చెప్తా ఉన్నాడు ఈయన. ఏ మాత్రం అంత పెద్ద నేరం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ కవలికల్లో ఎక్కడ ఆందోళన గాని, అయ్యో నేనే ఈ పాపం చేశాను, చేపించాను, నేను చెబితేనే మా బాబాయిని నరికేశారు, ఆయనకు తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. కానీ ఆ ముఖం అమాయకంగా పెట్టి చంద్రబాబు నాయుడు గారే ఈ పని చేశారు అని చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని రాసి ఏం తెలియనట్టు బాడీ దగ్గరికి వెళ్ళి చూసి వచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు. నిజంగా ఆ స్థాయిలో వాళ్ళ బాబాయి మరణానికి గురైనప్పుడు కనీసం ఎంత నటన చేయాలనుకున్నా గానీ దొరికిపోతారు. కమల్ హాసన్ అమ్మ మొగుడులాగా ఉన్నాడు. ఆ ముఖం చూడండి, కమల్ హాసన్ అన్న ఎక్కడైనా తడబడతాడు. కానీ వాళ్ళ బాబాయిని చంపింది తర్వాత గూగుల్ టేక్అవుట్ ద్వారా తెలిసింది, సిబిఐ చాలా విషయాలు బయటపెట్టింది, అనేకమైనటువంటి సాక్ష్యాలు, ఆధారాలు మొత్తం లభ్యమైనవి. ఇప్పుడు సభ్య సమాజం మొత్తానికి తెలుసు ఇలా పాత్ర ఉందని. అప్పటికే అతనికి మాత్రమే తెలుసు ఆ పాత్రలో ఇతనే ఉన్నాడని. కానీ ఏమి తెలియనట్టు ముఖం అట్ట పెట్టుకున్నాడు.